వచ్చే ఏడేళ్లలో విశాఖపట్నాన్ని ప్రధాన ఆర్థిక శక్తిగా మలిచే ప్రతిష్టాత్మక రోడ్ మ్యాప్ ను ఏపీ సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఉత్తరాంధ్రలోని 8 జిల్లాలను కలిపి విశాఖ ఎకనామిక్ రీజియన్ గా అభివృద్ది చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ వృద్ధి ఇంజిన్ గా తీర్చిదిద్దాలన్నారు. 2032 నాటికి ఈ రీజియన్ ను $120 బిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని సూచించారు. రాబోయే ఏడేళ్లలో విశాఖను మరో ముంబై స్థాయికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఇక అమరావతి సచివాలయంలో ఆయన నీతి ఆయోగ్ అధికారులతో సమావేశమయ్యారు. నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఐఎస్ఈజీ ఫౌండేషన్ ప్రతినిధులు, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర విజన్ సహకారానికి సహకరించాలని నీతి ఆయోగ్ ను చంద్రబాబు కోరారు. విశాఖ ఆర్థిక రీజియన్ లో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం కలిపి మొత్తం 8 జిల్లాలుంటాయని చెప్పారు. ఈ ప్రాంతంలో వివిధ రకాల ప్రాజెక్టుల కోసం 1,00,000 ఎకరాలు గుర్తించాలని అధికారులను ఆదేశించారు. డిఎస్సీ పరీక్షలను ఇకపై ఏటా నిర్వహిస్తామని మంత్రి లోకేష్ ప్రకటించారు. ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి విద్యా ప్రమాణాలు మెరుగుపరుస్తామన్నారు. రాబోయే 4 ఏళ్లలో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ సాధించడమే లక్ష్యమని పేర్కొన్నారు. విద్యాశాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 16,347 పోస్టులతో మెగా డిఎస్సీ చేపట్టామని చెప్పారు. టీచర్ల బదిలీలు, పదోన్నతులు కూడా ప్రారంభించామని, 27,000 మంది స్కూల్ అసిస్టెంట్లను బదిలీల చట్టంతో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా బదిలీ చేశామని తెలిపారు. 4,000 మంది టీచర్లకు పదోన్నతులు కల్పించామని గుర్తు చేశారు. 100% అక్షరాస్యత సాధనే లక్ష్యంగా అక్షర ఆంధ్ర పేరుతో ప్రత్యేక కార్యక్రమం రూపొందిస్తున్నామని చెప్పారు. ఏపీలో 15 నుంచి 59 ఏళ్ల వారిలో 81 లక్షల మంది నిరక్షరాస్యులుగా ఉండటంపై మంత్రి విస్మయం వ్యక్తం చేశారు. వయోజన విద్యలో దేశంలో ఏపీ అట్టడుగున ఉందని, దీన్ని మిషన్ మోడల్లో చేపట్టాలని ఆదేశించారు. ఈ ఏడాది 3.95 లక్షల మందికి అక్షరాస్యత పరీక్షలు నిర్వహించగా 3.53 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. వయోజన విద్యా విభాగంలో 109 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు చెప్పడంతో పాఠశాల విద్యాశాఖ నుంచి తీసుకుని భర్తీ చేయాలని మంత్రి సూచించారు. రాబోయే 3 ఏళ్లలో అక్షరాస్యతలో టాప్ 3లో ఏపీ ఉండాలని స్పష్టం చేశారు. అవసరాలకు అనుగుణంగా స్కిల్లింగ్ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలని, నైపుణ్యం యాప్ను అప్గ్రేడ్ చేయాలని ఆదేశించారు. నైపుణ్యం పోర్టల్లో అభ్యర్థుల నమోదు, శిక్షణ, సామర్థ్య పరీక్షలు, సర్టిఫికేషన్, ఉద్యోగాల కల్పన, పరిశ్రమతో అనుసంధానం తదితర వివరాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. సెక్టార్ల వారీగా ఉద్యోగాలు, జాబ్ మేళాలు కూడా అప్డేట్ చేయాలని పేర్కొన్నారు. మరోవైపు మెగా డిఎస్సీ 2025 పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో ప్రశాంతంగా పరీక్షలు జరిగాయని డిఎస్సీ కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 91 పరీక్షా కేంద్రాల్లో ఉదయం సెషన్లో టీజీటీ గణితం, టీజీటీ హిందీ, టీజీటీ ఫిజిక్స్, టీజీటీ తెలుగు పరీక్షలకు 16,102 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 14,281 మంది హాజరయ్యారని తెలిపారు. మధ్యాహ్నం సెషన్లో 51 కేంద్రాల్లో టీజీటీ గణితం పరీక్షకు 8,790 మందికి గాను 7,611 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. ఉదయం కడపలో అత్యధికంగా 91.1, మధ్యాహ్నం నెల్లూరులో అత్యధికంగా 92.0 మంది పరీక్షలు రాశారని వివరించారు. అన్ని జిల్లా కేంద్రాల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు కన్వీనర్ తెలిపారు. నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, మా లాయర్ని అడగండి. తొలి రోజు పోలీసుల విచారణలో మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పిన సమాధానాలివి. పోలీసులు, రెవెన్యూ అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన ఈ జవాబులనే మార్చి చెప్పినట్లు తెలిసింది. పొదలకూరు మండలం రుస్తుం మైన్స్ లో క్వార్జ్ అక్రమ తవ్వకాల కేసులో కాకానిని జిల్లా కేంద్ర కారాగారం నుంచి వెంకటాచలం మార్గంలో కృష్ణపట్నం పోర్టు స్టేషన్ కు శుక్రవారం మధ్యాహ్నం తీసుకొచ్చారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 2 గంటలకు పైగా సాగిన ఈ విచారణలో పలు అంశాలపై ఆయన ప్రశ్నించారు. అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారా, అక్రమంగా క్వార్జును తరలించి అమ్ముకున్నారా వంటి ఏ ఒక్క ప్రశ్నకు కూడా కాకాని సూటిగా సమాధానం ఇవ్వలేదని తెలిసింది. తనకు సంబంధం లేదని, తనకేమీ తెలియదంటూ క్లుప్తంగా జవాబు ఇచ్చినట్లు సమాచారం. సూత్రధారి తమరేనని, తమ అనుచరులే చెబుతున్నారని అడిగినా తనకు సంబంధం లేదని, వారిని అడగండంటూ కాకాని బదులిచ్చారు. సాయంత్రం 5 గంటలకు పూర్తయిన విచారణ ఇవాళ మళ్లీ కొనసాగనుంది. కాగా కాకాని 3 రోజుల పాటు కృష్ణపట్నం పోర్టు స్టేషన్లోనే ఉంచనున్నారు. మద్యం కుంభకోణంలో నిందితులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సీబీఐ కోర్టు 10వ తేదీకి వాయిదా వేసింది. ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి బెయిల్ పిటిషన్పై వాదనలకు బాలాజీ గోవిందప్ప, కె ధనుంజయ రెడ్డి,
పి కృష్ణమోహన్ రెడ్డి, చాణక్య దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై సిట్కు నోటీసులు జారీ చేయడానికి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. జైల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని చాణక్య శుక్రవారం దాఖలు చేసిన పిటిషన్పై విచారణను కూడా 10కి వాయిదా వేస్తూ న్యాయాధికారి సీతారామకృష్ణరావు ఉత్తర్వులు ఇచ్చారు. మరోవైపు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష మూల్యాంకనంలో అక్రమాల కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు, మధుసూదన్ బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో ఇరువైపుల వాదనలు ముగిశాయి. ఆ పిటిషన్లపై సోమవారం నిర్ణయం వెల్లడిస్తానని న్యాయస్థానం ప్రకటించింది. ఏపీలో మరో 2 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కర్నూలు, నెల్లూరు జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున ఈ వైరస్ బారిన పడ్డారు. కర్నూలు రూరల్ మండలం పసుపుల గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతి దగ్గు, జ్వరంతో బాధపడుతూ జీజీహెచ్కు వచ్చింది. ఆమెకు ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించగా కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో బాధిత యువతిని కోవిడ్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు కర్నూలు జీజీహెచ్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరాములు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 8కి చేరింది. అలాగే నెల్లూరులోని మూలపేటకు చెందిన 22 ఏళ్ల యువకుడికి కరోనా సోకింది. అయితే తీవ్రత తక్కువగా ఉండటంతో బాధితుడిని హోం ఐసోలేషన్ లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా జిల్లాల్లో గురువారం 6 పాజిటివ్ కేసులను గుర్తించారు. ఆయా కేసులకు సంబంధించి బాధితులతో సన్నిహితంగా ఉన్న వారిని వైద్యాధికారులు గుర్తించి పరీక్షలు నిర్వహించారు. 27 మందికి ఈ పరీక్షలు చేయగా ఒకరికి కోవిడ్ ఉన్నట్లు తేలింది. కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నా కూటమి సర్కార్ మాత్రం చోద్యం చూస్తుందంటూ మాజీ సీఎం జగన్ తెగ ఆందోళన పడిపోతున్నారు. కోవిడ్ పై చంద్రబాబు చలించడం లేదంటూ గగ్గోలు పెడుతున్నారు. కోవిడ్ అసలు సమస్యే కాదని తన హయాంలో మాట్లాడి నవ్వులు పాలైన జగన్ అధికారం పోగానే కోవిడ్ పై ప్రజల్ని భయపెట్టేలా తన రోత పత్రికలో రాతలు రాయిస్తున్నారు. నిజానికి కోవిడ్ 2వ దశలో కేసులు తీవ్రత 2 తక్కువే. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ ఆసుపత్రులను ప్రభుత్వం సిద్ధం చేసి ఉంచింది. వాస్తవం ఇది కాగా కోవిడ్ సమస్యపై సర్కార్ చోద్యం చూస్తుందంటూ జగన్ రోతపత్రిక బురద చల్లే ప్రయత్నం చేసింది. నిజానికి జగన్ సీఎంగా ఉండగానే ప్రపంచమంతా కోవిడ్ మహమ్మారి విజృంభించింది. రాష్ట్రంలోనూ కేసులు పెరిగాయి. ఈ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి నుంచి ఎవరైనా ఏం కోరుకుంటారు? కాస్తంత ప్రభుత్వ భరోసా, మరింత ఆరోగ్య ఆసరా. కానీ దీనికి భిన్నంగా నాడు జగన్ మాట్లాడారు. కోవిడ్ కు భయపడాల్సిన పనిలేదు, బ్లీచింగ్ చల్లితే పారాసెటమాల్ వేసుకుంటే పోతుందంటూ ఆయన తేలిగ్గా మాట్లాడారు. ఒకవైపు జనాలు పిట్టల్లా రాలిపోతుంటే, కరోనా బారిన పడ్డ రోగులతో ఆసుపత్రులను నిండిపోతుంటే, నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే జగన్ నిర్వాకం ఆనాడు ఇలా ఉంది. దీంతో ఆయనపై ఆగ్రహావేశాలు పెల్లుబుకాయి. జగన్ హయాంలో కోవిడ్ నివారణకు ప్రత్యేకంగా చేపట్టిన చర్యలు కనిపించవు. ఆక్సిజన్, మాస్కులు అందుబాటులో లేవు. దీంతో రాష్ట్రంలో వేలాదిగా కరోనా బారిన పడి మృతి చెందారు. దేశంలో ఇప్పుడిప్పుడే కరోనా 2వ దశ వ్యాప్తి చెందుతుంది. దీనిని మొదట్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్ గానే తీసుకున్నాయి. కానీ వైరస్ తీవ్రత పెద్దగా లేకపోవడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయినా రాష్ట్రంలో కరోనా పరీక్షలు ప్రభుత్వ వైద్య కళాశాలలోనూ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ చేస్తున్నారు. కరోనా లక్షణాలు గుర్తిస్తున్నారు. కొసమెరుపు ఏంటంటే కరోనా సమయంలో రాజకీయ పార్టీలు, నేతలు సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఒకవైపు కరోనా తీవ్రమైందని అంటూనే గత ఏడాది ఎన్నికల ఫలితాలు వెలువడిన జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినోత్సవంగా జరపాలని మరోవైపు పిలుపునివ్వడం జగన్కే చెల్లింది. ప్రభుత్వ ప్రోత్సాహం, ఆశాజనకంగా ఉన్న ధరతో ఆయిల్ ఫామ్ సాగుకు మంచి రోజులు వచ్చాయి. దేశంలో ఆయిల్ ఫామ్ విస్తీర్ణంలో 50.0 రాష్ట్రంలోనే సాగుతుంది. ఆయిల్ ఫామ్ విస్తీర్ణం, ఉత్పాదకతతో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉంది. ఏపీలోని 2.49 లక్షల హెక్టార్లో తోటలు ఉన్నాయి. 24 జిల్లాల్లో 373 మండలాల్లో 1.97 లక్షల మంది రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారు. దేశంలో ఉత్పత్తి అయ్యే ముడి ఆయిల్ ఫామ్ లో 85 నుంచి 90% ఏపీ నుంచే వస్తుంది. ఈ నేపథ్యంలో సాగును మరింత ప్రోత్సహించేందుకు, కొత్త ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. రైతుల డిమాండ్ను తీర్చడానికి, ఆయిల్ ఫామ్ విత్తన మొలకల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడానికి, మొక్కల దిగుమతిని తగ్గించడానికి రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సీడ్ గార్డెన్లను ప్రభుత్వం ప్రోత్సహించింది. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా మోరంపూడిలోని ఆయిల్ ఫామ్ సీడ్ గార్డెన్లో గత ఏడాది నుంచి విత్తనోత్పత్తిని ప్రారంభించింది. రైతులకు మొక్కలు సరఫరా చేయడానికి 1,00,000 ఆయిల్ ఫామ్ సీడ్ మొక్కలను ఉత్పత్తి చేసి ఆయిల్ ఫామ్ కంపెనీలకు సరఫరా చేస్తుంది. ఈ విధంగా ఆయిల్ ఫామ్ సాగుకు రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. గతేడాది నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్ కింద 4 జిల్లాల్లో 19 మండలాలను వివిధ కంపెనీలకు కేటాయించింది. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేపట్టడానికి అధ్యయనం చేపట్టాలని ప్రభుత్వం కోరింది. ఆయిల్ ఫామ్ ప్లాంట్ మెటీరియల్ నిర్వహణ, అంతర పంటలు, యంత్ర పరికరాల కోసం 1,20,00,000 మంది రైతులకు ప్రభుత్వం 1,67,083 కోట్లు విడుదల చేసింది.
ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు మంచి రోజులు వచ్చాయి. జగన్ జమానాలో జరిగిన విధ్వంసం నుంచి బయటపడి ప్రాజెక్టు పనులు లక్ష్యం దిశగా పరుగులు పెడుతున్నాయి. జగన్ గద్దెనెక్కే నాటికి అంటే 2019 మే నాటికి 71.93% జరిగిన పనులు 2024 మే నాటికి అంటే 5 ఏళ్లలో కేవలం 3.84% జరిగాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గత 12 నెలల్లో 5.93% పనులు జరిగాయి. మొత్తంగా ప్రాజెక్టు పురోగతి 81.70% పెరిగింది. నిర్వాసితులకు సహాయ పునరావాసం భూసేకరణ పనులు 2019 నాటికి 18.66% జరగగా జగన్ 5 ఏళ్ల పాలనలో 3.89% జరిగాయి. ఇప్పుడు చంద్రబాబు సర్కార్ వచ్చిన ఏడాది కాలంలోనే 2.56% మేర భూసేకరణ సహాయ పునరావాస కార్యక్రమాలు అమలై 25.11% చేరాయి. ఏడాదిలోనే ప్రాజెక్టు మొత్తం ప్రగతి 6.96% పెరిగి 56.75% చేరింది. ఈ గణాంకాలను చూస్తే జగన్ 5 ఏళ్ల పాలనలో ఎంత విధ్వంసం జరిగిందో స్పష్టమవుతుందని సాగునీటి నిపుణులు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్ వాల్ 2020లో వచ్చిన వరదలకు దెబ్బతిందన్నారు. 2019 మే నెలలో అధికార పగ్గాలు చేపట్టాక వేగంగా జరుగుతున్న పనులను జగన్ కొనసాగించి వాల్పై ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాంను వేసి ఉంటే వరదలకు దెబ్బతినేది కాదన్నారు. ప్రాజెక్టును పూర్తి చేస్తే ఈ ఘనత చంద్రబాబు ఖాతాలో పడుతుందన్న దుర్బుద్ధితో దాని నాశనాన్ని కోరుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయని తెలిపారు. జగన్ నిర్వాకంతో కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాల్సి వస్తుందన్నారు. ఈ ఏడాది జనవరిలో 63,656 చదరపు మీటర్ల వాల్ పనులు ప్రారంభించారు. ఇప్పటిదాకా 11,503 చదరపు మీటర్ల పొడవున పనులు జరిగాయి. మిగిలిన పనులను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. వాల్ పనులతో సమాంతరంగా ఎర్త్కమ్ రాక్ఫిల్ గ్యాప్ 1 పనులు కూడా మొదలయ్యాయి. ఇవి వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తవుతాయని అధికారులు అంచనా వేశారు. ఈసీఆర్ఎఫ్ డ్యాంతో పాటు గ్యాప్ 2 పనులు 2027 జూన్ నాటికి పూర్తవుతాయని, ఇదే జరిగితే మొత్తం ప్రాజెక్టు పూర్తయినట్లేనని నిపుణులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర నుంచి కర్ణాటక, తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. దీనికి తోడు పడమర దిశ నుంచి పొడిగాలులు వీస్తున్నాయి. దీంతో కోస్తాలో అనేక చోట్ల వేడి ఉక్కపోత కొనసాగాయి. జంగమహేశ్వరపురంలో 41, కావలిలో 40.6, నెల్లూరులో 40.4, ఒంగోలులో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే అక్కడక్కడ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. రానున్న 2 రోజుల్లో ఎండ తీవ్రత కొనసాగి వేడి వాతావరణం నెలకొంటుందని, చెదురుమదురుగా వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఈ నెల 10న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించనున్నదని, దాని ప్రభావంతో ఆ తర్వాత 2 రోజుల్లో అల్పపీడనం ఏర్పడుతుందని స్కైమెట్ తెలిపింది. దీంతో ఈ నెల 12 తర్వాత నైరుతి రుతుపవనాల్లో కదలిక వస్తుందని పేర్కొంది. గత నెల 24న కేరళలో ప్రవేశించిన రుతుపవనాలు 29 నాటికి పశ్చిమ బెంగాల్ వరకు విస్తరించి తర్వాత నిలిచిపోయాయి. గడిచిన 8 రోజుల నుంచి పడమర గాలులు వీస్తుండటంతో దక్షిణ భారతం, దానికి ఆనుకొని మధ్య, తూర్పు భారతాల్లోని అనేక ప్రాంతాల్లో తేమకు బదులు పొడి వాతావరణం నెలకొంది. దీంతో రుతుపవనాలు ముందుకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. కాగా ఈ నెల 12న ఏర్పడనున్న అల్పపీడనంతో రుతుపవనాల్లో కదలిక వచ్చి మధ్య, తూర్పు భారతంలో పలు ప్రాంతాలకు విస్తరిస్తాయని వాతావరణ నిపుణులు వెల్లడించారు. అప్పటి వరకు రాష్ట్రంలో ఎండలు కొనసాగుతాయని, మధ్యాహ్నం తర్వాత అక్కడక్కడ ఉరుములు, పిడుగులతో వానలు కురుస్తాయని పేర్కొన్నారు. విజయనగరం, మన్యం, అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో ఎండ తీవ్రత కొనసాగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి కాదని, దయ్యాల రాజ్య సమితి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక నుంచి ఆ పార్టీ నాయకులు ఎక్కడికి వెళ్లినా కొరివి దయ్యాలు వచ్చాయని జనానికి చెప్పి తరిమి కొట్టించాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆ దయ్యాలతో చాలా ప్రమాదమని, తరిమి కొట్టేందుకు ప్రజలంతా తనకు అండగా నిలవాలని అన్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలం తిరుమలాపురంలో 1000 కోట్లతో చేపట్టనున్న అభివృద్ది పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలు కేసీఆర్ ఫామ్ హౌస్ కు వినపడాలన్నారు. బీఆర్ఎస్ పార్టీలో దయ్యాలు ఉన్నాయని సొంత బిడ్డ ఆరోపించినా కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారని విమర్శించారు. ఆ దయ్యాలు ఎవరో కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ కమిషన్ ఒక్క నోటీస్ ఇస్తేనే కేసీఆర్ ఆగమాగం అవుతున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. అప్పట్లో మాజీ ప్రధానమంత్రికి సెషన్స్ కోర్టు నోటీస్ ఇస్తే కోర్టు ముందు హాజరయ్యారని, అంతకంటే కేసీఆర్ గొప్పవారా అని ప్రశ్నించారు. గతంలో తనను జైల్లో పెడితే తొడగొట్టి పడగొట్టానని, ఆ కుర్చీలో కూర్చున్నానన్నారు. పట్టుబట్టి తన లక్ష్యం నెరవేర్చుకున్నానని సీఎం రేవంత్ వివరించారు. బంగారు తెలంగాణ ముసుగులో బొందల తెలంగాణ చేసినోళ్లు మమ్మల్ని విమర్శిస్తారా అని మండిపడ్డారు.
ఈ నెలలోనే పీసీసీ కార్యవర్గ నియామకంతో పాటు మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఉందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఎమ్మెల్యేలు తమ పనితీరును సమీక్షించుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమక్షంలో జరిగిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షా సమావేశంలో సంబంధిత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. గ్రామస్థాయి, బూత్ స్థాయి నుంచి పార్టీ నిర్మాణం జరగాలని, పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించాలని మహేష్ గౌడ్ అన్నారు. పార్టీ సమర్థంగా పనిచేస్తేనే మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. ఉచిత బస్సు మొదలుకొని సన్నబియ్యం వరకు అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఆశించిన స్థాయిలో సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లలేకపోతున్నామని, కార్యకర్తలు నిరాశగా ఉన్నారని చెప్పారు. వారిని సమన్వయం చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మనపై ఉందని వ్యాఖ్యానించారు. స్థానిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాల కోసం ఎమ్మెల్యేలు కృషి చేయాలని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా బ్యారేజీలు నిర్మించాలన్న నిర్ణయం అప్పటి సీఎం కేసీఆర్ మంత్రివర్గం కలిసి తీసుకున్నదేనని అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణలో భాగంగా శుక్రవారం జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఎదుట ఆయన హాజరయ్యారు. 18 నిమిషాల పాటు కమిషన్ అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబులిచ్చారు. 38,000 కోట్లతో నిర్మించ తలపెట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తే ముంపు సమస్యతో పాటు అభయారణ్యానికి ఇబ్బందులు ఏర్పడతాయంటూ మహారాష్ట్ర అభ్యంతరాలు తెలిపిందని చెప్పారు. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని కేంద్ర జలవనరుల సంఘం అప్పట్లో లేఖ రాసిందన్నారు. 152 అడుగుల ఎత్తులో తుమ్మిడిహెట్టి కట్టడానికి మహారాష్ట్ర ఒప్పుకోలేదని ఈటెల తెలిపారు. 148 అడుగులకు తగ్గించుకుంటే హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 30 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాలకు 15 టీఎంసీలు, గ్రామీణ తాగునీటి అవసరాలకు 10 టీఎంసీలు కలుపుకొని ప్రతిపాదిత 16.6 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించలేని పరిస్థితుల్లో ప్రాణహిత చేవెలను రీడిజైన్ చేశారన్నారు. తుమ్మిడిహెట్టి నుంచి నీరు తీసుకోలేమని తెలిసే హరీష్ రావు నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ వేశారని తెలిపారు. ఆ కమిటీలో తాను, తుమ్మల నాగేశ్వరరావు సభ్యులుగా ఉన్నామన్నారు. ఆ నివేదికను నీటిపారుదల శాఖ పరిశీలించి నిర్ణయం తీసుకుందని చెప్పారు. ప్రతిపాదన దశలో ప్రాజెక్టు అంచనా వ్యయం 60,000 కోట్లేనన్నారు. కాలక్రమంలో రైతుల విజ్ఞప్తులతో పలు మార్పుల అనంతరం అది 80,000 కోట్లకు పెరిగిందని తెలిపారు. ఆ తర్వాత ఎంతకు చేరిందో నాకు తెలియదని, తెలంగాణ నేతలు విఘ్నులని సముద్రంలో కలుస్తున్న నీటినే వాడుతున్నామని గ్రహిస్తారని తాను వ్యక్తిగతంగా భావిస్తున్నట్లు ఏపీ జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వాస్తవాలేంటో వారికి తెలుసని, అయితే ఎన్నికలు, ఓట్ల వంటి రాజకీయ కారణాలతోనే వారు పోలవరం, బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టును వ్యతిరేకిస్తుండొచ్చని అన్నారు. ప్రధాని మోదీయే కాదు, గతంలో వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పటి నుంచే నదుల అనుసంధానంపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. దేశవ్యాప్తంగా దుర్భిక్షాన్ని నివారించాలంటే నదుల అనుసంధానంతోనే సాధ్యమని వారు చెప్పారన్నారు. అదే ఆచరిస్తున్నామన్నారు. ఆ దిశగానే మోదీ కూడా పోలవరం, బనకచెర్ల అనుసంధానానికి ప్రాధాన్యమిస్తున్నారని నిమ్మల తెలిపారు. 100 ఏళ్ల చరిత్రను చూస్తే ఏటా గోదావరి నుంచి 3,000 టీఎంసీల వరద సముద్రంలోకి వృధాగా పోతుందన్నారు. వర్షాలు సమృద్ధిగా కురవకపోయినా ఇవాళ్టికి 11 నుంచి 15,000 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి పోతుందని తెలిపారు. ఏటా కడలి పాలవుతున్న 3,000 టీఎంసీలో 200 టీఎంసీలను మాత్రమే నదుల అనుసంధానానికి ఉపయోగించుకుంటున్నామన్నారు. తమ దిగువ ఎవరూ ఉపయోగించుకునేవారు లేరు అన్నారు. ఉప్పు నీటిలో కలిసిపోయే నీటిని సాగు, తాగుకు ఉపయోగించుకుంటున్నామని దయచేసి అర్థం చేసుకోవాలని మంత్రి నిమ్మల తెలంగాణ నేతలకు విజ్ఞప్తి చేశారు. ఏపీ తలపెట్టిన గోదావరి, బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టును అడ్డుకుంటామని, నది జలాల్లో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన వాటా కోసం ఎక్కడిదాకైనా వెళ్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కృష్ణా జలాల విషయంలో బీఆర్ఎస్ హయాంలోనే ఎక్కువ అన్యాయం జరిగిందని ఆరోపించారు. కానీ ఆ పార్టీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని చూసి జోసెఫ్ గోబెల్స్ కూడా సిగ్గుపడతారని ఎద్దేవా చేశారు. గోదావరి, బనకచెర్ల అనుసంధానానికి వ్యతిరేకంగా కేంద్ర జలశక్తి, ఆర్థిక శాఖతో పాటు గోదావరి నది యాజమాన్య బోర్డు, పోలవరం ప్రాజెక్టు అథారిటీలకు పలుమార్లు లేఖలు రాశామని చెప్పారు. గోదావరి, కృష్ణా బేసిన్లో కొత్తగా ఏ ప్రాజెక్టును చేపట్టాలన్నా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఆ ప్రాజెక్టుకు డీపీఆర్ ను గోదావరి, కృష్ణా బోర్డులు పరిశీలించాలన్నారు. కేంద్ర జలవనరుల సంఘం, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి అని కేంద్రానికి లేఖల ద్వారా తెలియజేశామని తెలిపారు. తెలంగాణ విజ్ఞప్తిని పరిశీలిస్తున్నామని, బచావత్ ట్రైబ్యునల్ ప్రకారమే గోదావరి, బనకచెర్ల అనుసంధానంపై వ్యవహరిస్తామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ బదులు కూడా ఇచ్చారని ఉత్తమ్ చెప్పారు. ఈ విషయంలో కేంద్రం ఏపీకి అనుకూలంగా, చట్ట వ్యతిరేకంగా పనిచేయదని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ నీటి హక్కులకు భంగం కలగకుండా గోదావరి, బనకచెర్ల అంశంలో రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు కూడా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఉత్తమ్ కోరారు. ఇక కృష్ణా జలాలలో అంశంతో బీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రానికి ఎక్కువ అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు.
ఏపీ అక్రమంగా నిర్మించాలనుకుంటున్న బనకచెర్ల ప్రాజెక్టుపై తాను స్టడీ చేయలేదని మంత్రి ఉత్తమ్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని, అది బాధ్యతారాహిత్యమేనని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. బనకచెర్ల ప్రాజెక్టు నిర్మిస్తే తెలంగాణ గోదావరిలో వాటాను కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. రాష్ట్ర కేబినెట్ భేటీలో బనకచెర్లపై మాట్లాడేందుకు మంత్రులకు సమయం లేదా? 5 గంటల పాటు జరిగిన సమావేశంలో కమిషన్లు, పర్సంటేజీలు, హైకమాండ్కు పంపే మూటల గురించి మాట్లాడారా అంటూ ప్రశ్నించారు. సీఎం రేవంత్ కు అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇద్దరు ఏపీ సీఎం చంద్రబాబుకు దాసోహమయ్యారన్నారు. రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లించుకుంటుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సతీ సమేతంగా విజయవాడకు పోయి చంద్రబాబును కలిసి బజ్జీలు తినొచ్చారని వ్యాఖ్యానించారు. 10 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో కృష్ణా జలాల్లో తక్కువ నీటిని కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వాడామని, కిందికి నీళ్లు వదిలి ఆంధ్రాకు లాభం చేకూర్చి ఖమ్మం, నల్గొండ జిల్లా రైతుల పంటలు ఎండబెట్టారని మండిపడ్డారు. చీటికి మాటికి ఒంటికాళ్ల మీద లేచే బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు గోదావరి, బనకచెర్ల మీద ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. బనకచెర్లపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు వెళ్తుందని ఆయన చెప్పారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పేరుతో 25,000 కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం తరలించిందంటూ కేటీఆర్ చేసిన ఆరోపణలు తమ పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయంటూ ఆత్రం సుగుణ ఫిర్యాదు చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు పోలీస్ స్టేషన్లో గత ఏడాది సెప్టెంబర్ 30న కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. తనపై తప్పుడు కేసును బనాయించారని కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించగా జస్టిస్ కె లక్ష్మణ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆ ఎఫ్ఐఆర్ ను కొట్టివేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 21న తుది తీర్పును వెలువరించింది. హైకోర్టు తీర్పును ఆత్రం సుగుణ మే 19న సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్ శుక్రవారం జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. సుగుణ పిటిషన్ కు సమాధానం చెప్పాలంటూ ప్రతివాదులుగా ఉన్న కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 25కు వాయిదా వేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు అత్యవసర ట్రాన్సిట్ వారెంట్ ను అమెరికాలోని భారత ఎంబసీ జారీ చేసింది. పాస్పోర్ట్ ను రద్దు చేయడంతో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయన అత్యవసర ట్రాన్సిట్ వారెంట్ కు దరఖాస్తు చేసుకున్నారు. 7వ తేదీన భారత్ కు బయలుదేరి ఈ నెల 8న అర్ధరాత్రి హైదరాబాద్ కు చేరుకోనున్నారు. ప్రభాకర్ రావు 9న ఉదయం సిట్ ఎదుట హాజరు కానున్నారు. జమ్మూ కాశ్మీర్లో చినాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఉక్కు వంతెనను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ బ్రిడ్జిని 1,486 కోట్ల వ్యయంతో 8 ఏళ్ల పాటు శ్రమించి నిర్మించారు. అత్యంత దుర్లభమైన శివాలిక్, పిర్ పంజాల్ పర్వత శ్రేణులను కలుపుతూ కాశ్మీర్ లోయకు రైలును నడపాలన్న బ్రిటిష్ కాలం నాటి ప్రణాళిక దాదాపు శతాబ్ద కాలం తర్వాత కార్యరూపం దాల్చింది. భారతదేశ ఇంజనీరింగ్ అద్భుతంగా పేర్కొంటున్న ఈ బ్రిడ్జిని మోదీ ప్రారంభించారు. త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని మోదీ ఈ అద్భుత వంతెనపై నడిచారు. కట్రా నుంచి కాశ్మీర్ కు వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించడంతో వంతెన అందుబాటులోకి వచ్చినట్లయింది. అలాగే అంజీ నదిపై నిర్మించిన దేశంలోనే తొలి కేబుల్ రైలు వంతెనను కూడా మోదీ ప్రారంభించారు. దీంతో పాటు త్రికూట పర్వతాల్లోని వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే యాత్రికులకు బేస్ క్యాంపు అయిన కట్రాలో 46,000 కోట్ల అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రధాని జమ్మూ కాశ్మీర్లో పర్యటించడం ఇదే తొలిసారి. ఎవరెన్ని కుట్రలు పన్నినా కాశ్మీర్లో అభివృద్ధిని ఆపలేరని మోదీ అన్నారు. ఆపరేషన్ సింధూర్తో మన సత్తా ఏంటో వారికి చూపించామని మోదీ పునరుద్ఘాటించారు. మరోవైపు దేశాల శిఖరాగ్ర సదస్సుకు భారత్ కు ఆహ్వానం అందింది. కెనడా కొత్త ప్రధాని మార్క్ కెర్నీ ప్రధాని మోదీకి ఫోన్ చేసి సదస్సుకు హాజరు కావాలని ఆహ్వానించారు. కెనడాలో జరిగే G7 సదస్సుకు హాజరవుతున్నానని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా తెలిపారు. కొత్తగా ఎన్నికైన సందర్భంగా కెర్నీకి శుభాకాంక్షలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సన్నిహిత మిత్రుడు, ఇప్పటి వరకు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన బిలియనియర్ ఎలన్ మస్క్ మధ్య హనీమూన్ ముగిసింది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలై ఏకంగా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితికి దారితీస్తోంది. ట్రంప్ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఫెడరల్ ప్రభుత్వ వ్యయ నియంత్రణ బిల్లును మస్క్ వ్యతిరేకించి ప్రభుత్వ వ్యయ నియంత్రణ విభాగ అధిపతి పదవికి రాజీనామా చేశారు. మస్క్ కు ఎంతో చేశానని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి మస్క్ స్పందిస్తూ తన సహకారం లేకుంటే ట్రంప్ మొన్నటి ఎన్నికల్లో గెలిచేవారే కాదన్నారు. దీనిపై ట్రంప్ తిరిగి స్పందిస్తూ ఇంత కృతజ్ఞతారాహిత్యమా అని పేర్కొన్నారు. వివాదం ఈ విధంగా కొనసాగుతుండగానే ట్రంప్ మస్క్ కు మరో హెచ్చరిక జారీ చేశారు. ఎలన్ మస్క్ సంస్థలకు ఉన్న ప్రభుత్వ కాంట్రాక్టులను రద్దు చేస్తానని తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో ప్రకటించారు. రుణగ్రహీతలు, బ్యాంకింగ్ రంగానికి భారతీయ రిజర్వ్ బ్యాంకు బంపర్ బొనాంజా ప్రకటించింది. ఆర్బీఐ తాజా నిర్ణయాలతో గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు మరింత చౌకగా లభించనున్నాయి. ఇప్పటికే తీసుకున్న రెపో
ప్రామాణిక రుణాలపై నెలవారీ చెల్లింపుల భారం గణనీయంగా తగ్గనుంది. అలాగే బ్యాంకింగ్ వ్యవస్థలో ద్రవ్య లభ్యతను భారీగా పెంచేలా చర్యలు చేపట్టింది. బ్యాంకులు విరివిగా రుణాలు మంజూరు చేయడంతో పాటు దేశ ఆర్థిక వృద్ధికి ఇది దోహదపడనుంది. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో భాగంగా రెపో రేటును 0.50% తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. ప్రపంచ ఛాంపియన్ గుకేష్ నార్వే చెస్ టోర్నీ టైటిల్ రేసులోకి దూసుకొచ్చారు. 9వ రౌండ్లో చైనా గ్రాండ్ మాస్టర్ వీని చిత్తు చేసి 3 పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. దాంతో మొత్తం 14.5 పాయింట్లతో గుకేష్ రెండో స్థానంలో నిలిచాడు. మరో భారత గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేసి టై బ్రేకర్ పోరులో హికారు నకుమురా చేతిలో పరాజయం పాలయ్యారు. మొత్తం 11.5 పాయింట్లతో అర్జున్ 5వ స్థానంలో కొనసాగారు.